వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వనస్థలిపురం, హయాత్ నగర్, సికింద్రాబాద్, గోపాలపురం, మియాపూర్, కూకట్పల్లి, హైదరాబాద్లోని పాత బస్తీ, హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు, పక్కనే ఉన్న గ్రామ పంచాయతీలు. ఎస్, ఇక్కడ హైదరాబాద్ ఎగురుతోంది. అవును, ఉడతా హైదరాబాద్. ఉడతా పంజాబ్ లాగా ఉడతా హైదరాబాద్ ఎగురుతోంది. హైదరాబాద్ ఏంటి ఎగురుతోంది ఏంటి అనుకుంటున్నారా? గంజాయి మత్తులో హైదరాబాద్ యువత ఆకాశంలో విహరిస్తోంది. కనిపించిన వారినంతా చితకబాతోంది. ఎస్, హైదరాబాద్ గంజాయి మత్తులో ఊగుతోంది, గాల్లోకి ఎగురుతోంది. అందుకే అంటున్నాను, ఉడతా హైదరాబాద్ని. హైదరాబాద్ దాని శివారు ప్రాంతాల్లో గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ హైదరాబాద్లోనే గంజాయి సాగు చేస్తున్నారా అంటే అలాంటి ఆనవాళ్ళు లేవు. అక్కడక్కడ ఎవరైనా తమ పంట పొలాల్లో కానీ శ్మశానాల్లో కానీ గంజాయి మొక్కలు సాగు చేస్తుండొచ్చుగాక. కానీ హైదరాబాద్లోని ఏ వీధి చూసినా, ఏ గల్లీ చూసినా ఇప్పుడు గంజాయి బ్యాచ్ల వీరంగం కనబడుతోంది. అసలు హైదరాబాద్ గంజాయి మొక్కలకు ఆలవాలంగా ఎందుకు మారింది? ప్రభుత్వం ఏం చేయట్లేదా అంటే ప్రభుత్వం చాలానే చేస్తోంది. డ్రగ్స్ నివారణ కోసం ఈగల్ అంటూ ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈగల్ డిపార్ట్మెంట్ పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి డ్రగ్స్ ముఠాల పని పడుతారు. నగరంలో కూడా డ్రగ్స్ను ఏరివేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్గానే పనిచేస్తున్నారు. ఓ పాఠశాల ఆవరణలో డ్రగ్స్ తయారు చేస్తున్న ఒక మినీ కంపెనీని కూడా సీజ్ చేశారు. ఆ పాఠశాలపై చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడ ఈగల్ టీం డ్రగ్స్ ముఠాను పట్టుకుంటూనే ఉంటుంది. అంటే ఈగల్ టీం పని కేవలం ప్రమాదకరమైన ఆ రసాయనాలైన వాళ్ళ దృష్టిలో మత్తు పదార్థాలంటే. గంజాయి బ్యాచ్ను ఎందుకు పట్టించుకుంటున్నాము అంటూ ఈగల్ టీం చెప్తున్నా, లోకల్ పోలీసులు చెబుతున్నా, హైదరాబాద్లో ఇంతగా గంజాయి బ్యాచ్ ఎందుకు చెలరేగుతోంది? డబ్బు కోసం. గంజాయి కొనేందుకు డబ్బు కావాలి కదా. రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళను చితకబాతున్నారు. ఎవరిని పడితే వాళ్ళని కొడుతున్నారు, నానా హంగామా చేస్తున్నారు. పాత బస్తీలోని వీధిలో గంజాయి బ్యాచ్ వీరంగం ఆడుతోంది. పాత బస్తీని దాటి వెళితే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇదే, మియాపూర్లోనూ ఇదే. ఏ పోలీస్ స్టేషన్ చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు గంజాయి బ్యాచ్ చెలరేగిపోతూనే ఉంది. డ్రగ్స్ నివారణలో ఈగల్ టీం అద్భుతంగా పనిచేస్తున్న ఈ గంజాయి వ్యవహారం ఏంటి? ఈ గంజాయి మొక్కలేంటి జనాల్ని ఇబ్బంది పెడుతున్నాయి? ఎస్, గంజాయి మొక్కలంటే ఆ గంజాయి బ్యాచే. మత్తుకు అలవాటు పడిన ఈ యువతకి గంజాయి చాలా ఈజీగానే దొరుకుతుంది. గంజాయి కొనాలి, ఫ్రీగా దొరకదు. గంజాయి కొనాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం రోడ్ల మీదకి వస్తున్నారు, కనిపించిన వారిపై దాడి చేస్తున్నారు, నానా హంగామా చేస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా చోరీ చేస్తున్నారు. వార్తాపత్రికలు, మీడియా ఛానల్స్ చూస్తే రోజు ఎక్కడో ఒక చోట హైదరాబాద్లో గంజాయి బ్యాచ్ కలకలం అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈగల్ ముఠా దృష్టంతా అత్యాధునిక విదేశీ మారక మత్తు పదార్థాలేనా, లేక స్వదేశీ గంజాయిపై వీళ్ళు దృష్టి పెడుతున్నామని చెప్పుండొచ్చుగాక. కానీ గంజాయి క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. గంజాయి బ్యాచ్ల ఆగడాలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. వీధుల్లో కూర్చొని, చబుత్రాలపై కూర్చొని గంజాయి సేవనం చేస్తున్న వాళ్ళు, గంజాయి పిలుస్తున్న వాళ్ళు మీకు కోకొల్లలుగా కనిపిస్తారు. ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్. వీళ్ళంతా ఎవరు? లోకలేనా అంటే వీళ్ళలో చాలామంది బీహారీలు కూడా ఉన్నారు.
వేరే ప్రాంతానికి చెందిన యువకులు ఇక్కడ గంజాయి తాగుతూ స్థానికులకు గంజాయి పరిచయం చేస్తూ జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? లోకల్ పోలీసులకు బాధ్యత లేదా? లేక ఈగల్ టీం పైనే పూర్తి బాధ్యత వేసి చేతులు కట్టుకుని కూర్చున్నారా? నిజంగా ఈ గంజాయిని నివారించలేరా? లోకల్గా మీ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి ఎక్కడ దొరుకుతుంది? పోలీసులకు తెలియకుండా జరుగుతుందా? ఒకవేళ తెలియట్లేదంటే మీ ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు? ఏదో ఒక నేరం జరిగితే వచ్చి దానిపై చర్యలు తీసుకోవడం, కేసు నమోదు చేసుకోవడం ఇదే నా పోలీసుల బాధ్యత. గంజాయితో జీవితాలు ఛిద్రమవుతున్న పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను ఏ ఒక్క పోలీస్ స్టేషన్ గురించి పట్ల అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగా మారుతోంది. హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ అంతర్భాగంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. వీళ్లను నివారించాల్సిన బాధ్యత ఎవరిది? బార్డర్లలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం, గంజాయి నివారిస్తున్నామంటూ పోలీసులు ఎంతగా చెప్తున్నా ఆంధ్ర నుంచి గంజాయి కిలోల కొద్దీ హైదరాబాద్కు వస్తుంది. వీళ్ళంతా ఇది సేవిస్తున్నారు. రైలు మార్గాల ద్వారా కూడా గంజాయి వస్తుందట. ఏ బీహార్ నుంచో, ఏ యూపీ నుంచో గంజాయి హైదరాబాద్కు సురక్షితంగా ఎలాంటి అడ్డంకు లేకుండా వస్తుంది. ఇక్కడ కొన్ని ముఠాలు గంజాయి విక్రయిస్తున్నాయి. ఈగల్ టీం ఏర్పాటు చేయవచ్చు, ఇంకో టీం ఏర్పాటు చేయవచ్చు, కానీ గంజాయిని అరికట్టే వరకు హైదరాబాద్లో శాంతి భద్రతలు కొనసాగడం కష్టం. ఈ గంజాయి బ్యాచ్ ఇలా చెల్లలేకపోతూనే ఉంటుంది. మరి ప్రభుత్వం గంజాయి బ్యాచ్లపై చర్యలు తీసుకోవడమే కాకుండా అసలు గంజాయి రాకుండా చేయలేదా? ఏదో ఒకటి అరా కేసులు అనుకుంటే అనుకోవచ్చు. నిత్యం మీడియాలో గంజాయి బ్యాచ్ కలకలమంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహించాలి?